సో ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం నాన్న. 16th ప్రాబ్లం. ఇఫ్ ఏడి అండ్ పిఎం ఆర్ మీడియన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏబిసి అండ్ పీక్యూఆర్. నాన్న ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఇచ్చాడు, ఏబిసి అనే ట్రయాంగిల్ ఒకటి, పీక్యూఆర్ అనే ట్రయాంగిల్ ఒకటి. ఈ రెండు ట్రయాంగిల్స్లో ఏబిసి ట్రయాంగిల్లో ఏడి అనేది మీడియన్, పీక్యూఆర్ ట్రయాంగిల్లో పిఎం అనేది మీడియన్ నాన్న. అయితే మనకేం చెప్పాడు, రెస్పెక్టివ్లీ అంటే వరుసగా రెండు ట్రయాంగిల్స్ ఆఫ్ మీడియన్స్. అయితే వేర్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. అయితే ఇంకొక కండిషన్ కూడా ఇచ్చాడు, ఏబిసి ట్రయాంగిల్ అంట పీక్యూఆర్ ట్రయాంగిల్కి సిమిలర్ అంట. అయితే మనకి ఇంకేం ప్రూవ్ చేయమన్నాడంటే ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏడి బై పిఎం అని ప్రూవ్ చేయమని చెప్పాడు. ఓకేనా. సో రెండు ట్రయాంగిల్స్ సిమిలర్, వాటి మీడియన్స్ ఏంటి ఏడి పిఎం, రెండు సిమిలర్ అని చెప్పాడు, రెండు మీడియన్స్ కూడా వాడే ఇచ్చాడు. అయితే మనలో ప్రూవ్ చేయమన్నది ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏడి బై పిఎం అని ప్రూవ్ చేయమని చెప్పాడు. ఓకేనా. సో వీటి డయాగ్రామ్స్ ఏ విధంగా వస్తాయో ఒకసారి చూసేద్దాం నాన్న. డయాగ్రామ్ కంపల్సరీగా వేయాలి. డయాగ్రామ్ వేస్తేనే మీకు పేపర్ దిద్దిన వాడికి మీరు ఏ విధమైనటువంటి ప్రొసీజర్లో క్వశ్చన్ రాస్తున్నారు ఆ ఆన్సర్ వాడికి అర్థం అవ్వాలంటే ముందు డయాగ్రామ్ అనేది ఈ ట్రయాంగిల్స్ చాప్టర్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. డయాగ్రామ్ స్కిప్ చెయ్యొద్దు దయచేసి. ఆన్సర్ మీరు కంఠస్థ పెట్టి వెళ్ళిపోతాం, ఆన్సర్ మార్కులు వేసేస్తారు అనుకుంటే అది శుద్ధ తప్పు అవుతుంది. డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వాలి. ఈ చాప్టర్ నుంచి వాడు 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినా, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చినా, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చినా దాంట్లో డయాగ్రామ్ ఉంటే కంపల్సరీగా వేయాల్సిందే. డయాగ్రామ్ వేస్తేనే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, రెండు ట్రయాంగిల్స్ అన్నాడు కదా, సొల్యూషన్ అని రాయండి నాన్న. సొల్యూషన్ అని రాసి రెండు డయాగ్రామ్స్ వేసేద్దాం. ఓకేనా. సో ఒక సైడ్కి డయాగ్రామ్స్ వేసుకున్నానా. ఇదిగోండి, ఇది ఒక ట్రయాంగిల్, అదేవిధంగా ఇది ఒక ట్రయాంగిల్. ఓకేనా. సో వాడు రెండు ట్రయాంగిల్స్ ఇచ్చాడు, రెండు ట్రయాంగిల్స్ వేస్తాను. ఒక ట్రయాంగిల్కి ఏబిసి అని పేరు పెట్టా, ఇంకో ట్రయాంగిల్కి వాడు ఏమన్నాడు పిక్యూఆర్ అన్నాడు. ఈ ఒక్క ట్రయాంగిల్సే ఇచ్చాడా, దీని మీడియన్స్ కూడా ఇచ్చాడు. కాబట్టి ఏబిలో మీడియన్ ఏడి నాన్న. సో ఇది డి, మీడియన్ అంటే మిడ్ పాయింట్ కదా. సో ఈ మొక్క సమానంగా ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఈ ట్రయాంగిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో పిఎం అనేది మీడియన్ అన్నాడు, కాబట్టి పిఎం మీడియన్. అప్పుడు ఈ మొక్క ఈక్వల్ అవుతాయి. ఇది డయాగ్రామ్ నాన్న. ఓకేనా. సో ఇక్కడ ఒక యాంగిల్ నేను తీసుకుంటున్నాను, ఇక్కడ ఒక యాంగిల్ తీసుకుంటున్నాను, ఎందుకనే తర్వాత చెప్తా. సో 3 యాంగిల్ సింబల్స్ వేసిన తప్పేం లేదు. సో ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు, గివెన్. సో డయాగ్రామ్స్ ఆ సైడ్ వేసుకొని వాడు ఇచ్చింది ఫస్ట్ రాసేద్దాం. ఏమి ఇచ్చాడు నాన్న, ఇదిగోండి ఇది ఇచ్చాడు కదా, ఏబిసి ట్రయాంగిల్ అనేది పీక్యూఆర్ ట్రయాంగిల్కి సిమిలర్ అన్నాడు. ఓకేనా. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని వాడు ఇచ్చాడు. కాబట్టి రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయ్యేటప్పుడు వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. కాబట్టి దీనివైపు ఇటువైపు ఉన్నటువంటి యాంగిల్ బి, ఇందులో ఇటువైపు ఉన్నటువంటి యాంగిల్ క్యూ. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ. ఎందుకు అంటే సిన్స్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ కాబట్టి వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అయ్యాయి. ఓకేనా. నెక్స్ట్ నాన్న, రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే వాటి కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ప్రపోర్షనల్గా ఉంటాయి, మీకు తెలుసు కదా. అండ్ ఇప్పుడు ఏం రాస్తాం, దీంట్లో కరస్పాండింగ్ సైడ్ ఏబి, దాంట్లో కరస్పాండింగ్ సైడ్ పీక్యూ ఈజ్ ఈక్వల్, దీనిలో కరస్పాండింగ్ సైడ్ బీసీ, దాంట్లో కరస్పాండింగ్ సైడ్ క్యూఆర్. ఓకేనా. సో ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ బీసీ బై క్యూఆర్. చూడండి ఇదిగోండి, దీంట్లో కరస్పాండింగ్ సైడ్ ఏబి, దీనిలో ఇటువైపు ఉన్న కరస్పాండింగ్ సైడ్ పీక్యూ, ఏబి బై పీక్యూ, దీంట్లో బేస్ బీసీ, దీంట్లో బేస్ క్యూఆర్. ఓకేనా. సో ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని వాడు ఇచ్చాడు కాబట్టి యాంగిల్స్ ఈక్వల్ అవుతే వాటికి రెండు వైపులో ఉన్నటువంటి కరస్పాండింగ్ సైడ్స్, అంటే మధ్యలో మనం ఈ యాంగిల్ తీసుకున్నాం కదా, అందుకే దానికి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి సైడ్స్ కూడా తీసుకున్నాం. ఓకేనా. ఇప్పుడు చూడండి నాన్న, జాగ్రత్తగా చూడండి, ఏబి బై పీక్యూ. ఇప్పుడు ఇటువైపు ఏముంది నాన్న, బీసీ ఉంది, అంతేనా. ఇప్పుడు డయాగ్రామ్ దగ్గరికి వచ్చేయండి. ఇదిగో బీసీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు,
అంతేనా? సో అంటే ఇదొక బీడీ, ఇదొక డీసీ, ఈ రెండు కలిపితే ఒక బీసీ అవుతుంది. అంటే బీసీలో బీడీ అనేది ఎంతనా? హాఫ్, సగము కదా. అంటే ఇలాంటి రెండు బీడీలు కలిపితే ఒక బీసీ వస్తుంది. బీడీ అంటే కాల్చే బీడీ అనుకునేవారు. ఇలాంటి ఇదొక బీడీ, బీడీ ఈజ్ ఈక్వల్ డీసీ కదా. అంటే ఇదొక బీడీ, ఇదొక బీడీ, ఈ రెండు కలిపితే బీసీ వస్తుంది. అంతేనా? సో నేను బీసీకి ఏమని రాస్తానంటే 2BD అని రాస్తాను. ఓకేనా? బీసీలో బీడీ అనేది సగం, అలాంటి రెండు బీడీలు కలిస్తే ఒక బీసీ అనేటువంటి ఫుల్ సైడ్ వస్తుంది. ఓకేనా? బై ఇప్పుడు చూడండి నాన్న, క్యూఆర్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఈ క్యూఆర్ని 2 ఇంటూ క్యూఎం వేసుకోవచ్చా? క్యూఎం అంటే సగం కదా, అలాంటి రెండు సగాలు కలిస్తే ఒక క్యూఆర్ అవుతుంది కదా. కాబట్టి క్యూఆర్ని నేను ఏమి వేస్తున్నానంటే క్యూఎం అని వేస్తున్నాను, 2QM. ఓకేనా? సో 2QM. నాన్న ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది నాన్న, ఎందుకంటే పైన ఒక 2 ఉంది, కిందన ఒక 2 ఉంది, క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు ఏం మిగిలింది? AB బై PQ ఇజ్ ఈక్వల్ టు BD బై QM. ఓకేనా? సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇందాకలా మనకు వచ్చినటువంటి యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q అన్నాం కదా, దాన్ని ఒకటో అనుకోండి. ఓకేనా? సో రెండు ఈక్వేషన్స్ వచ్చాయి. ఎందుకు సార్ అసలు ఈ రెండు ఈక్వేషన్స్ వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు, మీరేం రాస్తున్నారనే డౌట్ మీకు ఉంటుంది. ఈ రెండు ఈక్వేషన్స్ ఎందుకు చేశానో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తా. చూడండి, జాగ్రత్తగా చూడండి నాన్న. అయిపోయింది, క్లైమాక్స్కి వచ్చింది కదా. ఇప్పుడు ABD PQM ట్రయాంగిల్స్ రెండు చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ABD కామా ట్రయాంగిల్ PQM. ఇప్పుడు డయాగ్రామ్ దగ్గరికి వచ్చేయండి. ఇదిగోండి, ABD ట్రయాంగిల్ అంటే ఇదిగో ఇది ABD. PQM ట్రయాంగిల్ అంటే ఇదిగోండి PQM. ఇది ఈ రెండు ట్రయాంగిల్స్ నేను పోలిస్తున్నాను. ఓకేనా? మనం వాడికి ఏదైతే మనల్ని ప్రూవ్ చేయమన్నాడో అది. సో ఈ రెండు ట్రయాంగిల్లో, ఈ ట్రయాంగిల్లో యాంగిల్ B అనేది ఈ ట్రయాంగిల్లో యాంగిల్ Qకి ఈక్వల్ కదా. ఫస్ట్ ఈక్వేషన్ ఇదిగోండి ఇక్కడే ఉంది, యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ Q. ఎందుకంటే ఈ రెండు పెద్ద ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు ఇచ్చాడు క్వశ్చన్లో. కాబట్టి ఈ రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి ఇవి రెండు ఏమనుకున్నాం? ఈక్వల్ అనుకున్నామా లేదా? సో ఈక్వేషన్ 1 నుంచి ఈ రెండు ట్రయాంగిల్స్లో ఒక యాంగిల్ అనేది ఈక్వల్గా ఉందా లేదా అదే రాసేద్దాం. చూడండి, ఈ రెండు ట్రయాంగిల్స్ కంపేర్ చేస్తున్నాం. ఇందులో యాంగిల్ B అనేది ఇందులో యాంగిల్ Qకి ఈక్వల్. ఓకేనా? ఏ విధంగా వచ్చింది? బై ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 ఎలాగొచ్చిందో మీకు ముందే చెప్పాను. సో ఒక యాంగిల్ అనేది ఈక్వల్ అని చూపించాను అన్న. ఇప్పుడు ఇవి రెండు ట్రయాంగిల్స్లో ఇందాక ఆల్రెడీ సిమిలర్ అని చూపించాం కదా, అదే ఇక్కడ రాస్తున్నాను. AB బై PQ ఈజ్ ఈక్వల్ టు BD బై QM. ఇప్పుడు ఇది ఎలా రాశానో ఒకసారి రండి. ఈ రెండు ట్రయాంగిల్స్లో AB అనేది ఇక్కడ ఉన్నటువంటి డయాగోనల్, PQ అనేది ఇక్కడ ఉన్నటువంటి డయాగోనల్, ఈ రెండు కరస్పాండింగ్ సైడ్స్ అవుతాయి. ఇప్పుడు ఇందులో BD అనేది QMకి కరస్పాండింగ్ సైడ్స్ అవుతాయి. అయితే ఈ రెండు సిమిలర్ అని చూపించలేదు కదా సార్, మరి ఎలా రాశారు అంటే ఈక్వేషన్ నెంబర్ 2 మనం ఏం ప్రూవ్ చేసాం? AB బై PQ ఈజ్ ఈక్వల్ టు BD బై QM అని తీసుకొచ్చాం. ఓకేనా? సో ఆ ఈక్వేషన్ బట్టి ఇక్కడ రాశాను. ఓకేనా? సో ఇక్కడ ఏం రాస్తారంటే బై ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు అర్థమైందా మీకు ఈక్వేషన్ నెంబర్ 1, 2 ఎందుకు తీసుకొచ్చాను? ఈ రెండు కంపేర్ చేసేటప్పుడు ఈ రెండు పాయింట్లు రాయడానికి కొరకనే నేను ముందు ఆ రెండింటిని సిమిలర్ అని చూపించి, ఆడే టెక్స్ట్ బుక్లో సిమిలర్ అని ఇచ్చాడు కాబట్టి అందులో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్ అని తీసుకొచ్చి రెండు ఈక్వేషన్స్ తీసుకొచ్చా. అలా ఎందుకు తీసుకొచ్చి పెట్టానంటే మనం ఈ రెండు ట్రయాంగిల్స్ని పోల్చాలి. వాడు ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో దాన్ని ప్రూవ్ చేయాలంటే ఈ రెండు ట్రయాంగిల్స్ని సిమిలర్ అని చూపించాలి. కాబట్టి ఇందులో ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 1 ప్రకారం ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. అదేవిధంగా ఈక్వేషన్ నెంబర్ 2 ప్రకారం దానిలో ఉన్నటువంటి రెండు సైడ్స్ ఈ ట్రయాంగిల్లో ఉన్న రెండు సైడ్స్ కూడా కరస్పాండింగ్ అవుతాయి, అవి రెండు కూడా ప్రపోర్షనల్గా ఉంటాయి అని చూపించి ఈక్వేషన్ నెంబర్ 2 ప్రకారం ఇది రాశా. సో రెండు సైడ్స్ వాటి మధ్యలో యాంగిల్ ఈక్వల్ అయితే ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? సిమిలర్ అవుతాయి. సో అదే రాద్దాం. దేర్ ఫోర్ ట్రయాంగిల్ ABD ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR. ఏ నియమం ప్రకారం? బై
ఎస్ఏఎస్ క్రిటీరియన్, రెండు సైడ్లు వాటి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్. ఓకేనా? సో ఈ నియమం ప్రకారం మనం కంపేర్ చేసిన రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ అని. సార్ సిమిలర్ అని ఇంత చూపిస్తారు, వాడు ఏది ప్రూవ్ చేయమన్నాడు, మీరేం చూపిస్తున్నారంటే ఏం కాదు, ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే వీటి కరస్పాండింగ్ సైడ్స్ సిమిలర్ అయిపోతాయి. ఓకేనా? వీటి కరస్పాండింగ్ సైడ్స్ అనేవి ఒకే రేషియోలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది రాసేద్దాం. చూడండి, దేర్ ఫోర్ దీంట్లో కరస్పాండింగ్ సైడ్ ఏబి. ఓకేనా? దీంట్లో కరస్పాండింగ్ సైడ్స్ ఏబి, దాంట్లో కరస్పాండింగ్ సైడ్ పీక్యూ, ఇందులో ఏడి, ఇందులో పీక్యూఆర్ కాదు నాన్న, ఇది పీక్యూఎం, పీక్యూఎం ఏడి బై పిఎం. ఇదిగోండి మనకు కావాల్సింది వచ్చింది. ఓకేనా? సో అందుకు ఈ రెండు సిమిలర్ అని చూపించా. ఆ రెండు సిమిలర్ అని చూపిస్తే చూడండి, ఇదిగోండి ఏడి అనేది దీని యొక్క హైట్, పిఎం అనేది దీని యొక్క హైట్, అంటే దీనికి ఇది కరస్పాండింగ్ సైడ్ అయింది. అదేవిధంగా ఏబి అనేది డయాగోనల్, పీక్యూ అనేది డయాగోనల్. సో రెండు సిమిలర్ అయితే ఆ రెండు ఏమవుతాయి, వాటి కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. సో వాడేదో ప్రూవ్ చేయమన్నాడు, అదే మనం ప్రూవ్ చేస్తాం. ఇదిగోండి ఏబి బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏడి బై పిఎం. ఓకేనా? సో ఇది ఇందులో చివరి ప్రాబ్లం. సో దీంతో మనం 6th చాప్టర్ని కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా? మరి సెమిస్టర్ 1లో మనకు ఒకే ఒక చాప్టర్ ఉంది, 7th చాప్టర్. ఆ చాప్టర్ని కూడా అందులో ఉన్నటువంటి రెండు ఎక్సర్సైజులు కూడా మనం ఫినిష్ చేసుకుంటే ఫస్ట్ సెమిస్టర్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా నాన్న? సో దీంతో 6th చాప్టర్ అనేది కంప్లీట్ అయింది. మరలా చెప్తున్నాను, ఒక చాప్టర్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కానీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కానీ మీకు క్షుణ్ణంగా రావాలి, ఎగ్జామ్ వరకు గుర్తుండాలంటే 1-2 సార్లు ప్రతిదీ వినాలి. విన్న తర్వాత చూడకుండా 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఆ విధంగా వచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఎగ్జామ్ వరకు గుర్తుంటుంది. కాబట్టి 1-2 సార్లు క్లాస్ వింటూ ప్రాక్టీస్ చేయండి. క్లాస్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసి ఒకసారి చూడకుండా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో ఈ విధంగా చేస్తే మీరు ఎగ్జామ్ వరకు ఒక్క క్వశ్చన్ కూడా మర్చిపోరు. అప్పుడు 100 out of 100 ఈజీగా వస్తాయి. లేదు సార్ మేము డల్లర్ స్టూడెంట్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రతి చాప్టర్లో ఉన్నటువంటి నేను చెప్తున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం అని చెప్పుకుంటూ వచ్చా. సో ముందు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఫినిష్ చేయండి. ఆ తర్వాత ఇంకా టైం ఉంటే నెక్స్ట్ ఆ చాప్టర్లో ఉన్నటువంటి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చేయండి. ఓకేనా? నెక్స్ట్ 7th చాప్టర్లో మరలా కలుసుకుందాం.